తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి రిపోర్టు చేస్తామంటున్నారు 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. తెలంగాణ అవసరాలను, ఆర్థిక పరిస్థితిని ఫైనాన్స్ కమిషన్ ముందు రాష్ట్రం ఉంచిందని తెలిపారు. రాష్ట్రంలో అర్బనైజేషన్ పై ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుందని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు లోకల్ బాడీల నుంచి కూడా అభిప్రాయాలను, సూచనలను తీసుకున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణపై అప్పుల భారం తీవ్రంగా పెరిగిపోయిందన్నారు. ఉద్యోగులకు జీతాల కంటే అప్పులకు కట్టే వడ్డీ ఎక్కువగా ఉందని, వాటిని మార్చాలని ఫైనాన్స్ కమిషన్ కోరామన్నారు భట్టి విక్రమార్క. వడ్డీని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత 10 ఏళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైన అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళిందని అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికే అయిపోతా ఉంది.